ఎన్నో రోజులుగా తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నిన్న రాత్రి 7 గంటలకు గ్రాండ్గా లాంచ్ అయింది. గత కొన్ని నెలల నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటూ కంటెస్టెంట్ లిస్టులతో బిగ్ బాస్ రివ్యూవర్స్ రచ్చ చేశారు. చివరికి నిన్న నైట్ ఆ క్యూరియాసిటీకి తెరపడింది. అయితే ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు చాలా మందికి తెలీదనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే నాగార్జున ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు. ఏం ఎనర్జీ అండి బాబు! సీజన్కి ఆయన అందం పెరుగుతుంది. ముఖ్యంగా ఆయన అవుట్ఫిట్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిని ఎప్పటిలా కాకుండా ఈసారి జంటలుగా పంపించారు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ థీమ్తో ముందుకు వచ్చింది బిగ్ బాస్ టీమ్. ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టింది సీరియల్ నటి యష్మి గౌడ. ఈమె కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ హౌస్లోకి వెళ్లే ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నాకు ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేడు. ఒకప్పుడు ఉండేవాడు. కానీ నా మూడ్ స్వింగ్స్ భరించలేకపోయాడు. నేనే అతడిని పంపేశాను. ప్రస్తుతం నాకు పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. ముందుగా రిలేషన్షిప్, లవ్ ఓకే అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయటం రాదు. బిర్యానీ లేకుండా ఉండలేను. నాకు ఆకలేస్తే కోపం వస్తుంది. అంతేకాదు, నేను చెప్పిన పని చెయ్యకపోయినా అబద్ధం చెప్పినా కోపం వస్తుంది. నేను అబద్ధాలు చెబుతా అని నవ్వుతూ చెప్పింది యష్మి గౌడ. నాగార్జున గారు హౌస్లో నీ స్ట్రాటజీలు ఏంటి అని అడిగితే నాకెలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పింది యష్మి గౌడ. సెకండ్ కంటెస్టెంట్గా నిఖిల్ మలయక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. నిఖిల్ కన్నడకు చెందిన వ్యక్తి. అక్కడ కొన్ని సినిమాల్లో హీరోగా నటించారట. ఇలా ఇప్పుడు తెలుగు సీరియల్స్లో చేస్తున్నారు నిఖిల్ డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా వచ్చిన అవకాశంతో హీరోగా మారిపోయాడట. ఈ నిఖిల్ కూడా స్టార్ మా సీరియల్స్లో నటిస్తున్నాడు. అయితే మంచి అవకాశం వస్తే సినిమాల్లో విలన్గా చేస్తాను అన్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కు వచ్చా. ఏ అమ్మాయిని వెతకను. హౌస్లో మనశ్శాంతి కావాలి. అది దొరకదని నాకు తెలుసు అని చెప్పారు నిఖిల్. మూడో కంటెస్టెంట్గా పెళ్లి చూపులు సినిమాతో ఫేమ్లోకి వచ్చిన నటుడు అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు. అభయ్ నవీన్ అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టింగ్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అట. అభయ్ నటన చూసి లెజెండరీ ఏఎన్ఆర్ మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నాడు. నటుడిగా కొన్ని సినిమాలు చేసి దర్శకత్వం చేయాలనిపించి రామన్న యూత్ అనే సినిమా చేశాడట అభయ్. ఇప్పుడు బిగ్ బాస్ అనే వేదిక దొరికిందన్నారు. తను చాలా ఎమోషనల్ అవుతాడట, కానీ బయటకు కనపడనివ్వను అని చెప్పుకొచ్చాడు అభయ్. ఇక 4వ కంటెస్టెంట్గా ప్రేరణ ఖంభం ఎంట్రీ ఇచ్చారు. కన్నడ నటి ఈమె. అక్కడ రంగనాయకి అనే షోతో బాగా పాపులర్. ఈమె తెలుగులో కూడా సీరియల్స్లో చేస్తోంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తుంది. సో యష్మి గౌడతో ఆమెకు ఆల్రెడీ పరిచయం ఉంది. అంతేకాదు, ఈ అమ్మడు నేషనల్ క్రష్ రష్మిక మందనకు క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి స్కూటీ మీద అర్ధరాత్రులు తిరిగేవాళ్లమని గుర్తు చేసుకుంది ఈ అమ్మడు. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటానని నాగార్జునకు అని చెప్పుకొచ్చింది. జీవితంలో మంచి రిలేషన్స్ ఉండాలి. ఎప్పుడూ జాలీగా ఉండాలి. నేను గేమ్స్ బాగా ఆడతా. నాతో పోటీ పడే కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నాను అంటూ ఎలివేషన్స్ చేసుకుంది ప్రేరణ. బిగ్ బాస్ హౌస్ లోపలికి 5వ కంటెస్టెంట్గా ఒకప్పటి హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. 2005 తర్వాత ఆయన తీసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, అప్పుడు ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ 2010లో కెరియర్ ప్రారంభించి 4 హిందీ సినిమాలను డైరెక్ట్ చేశానని, ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలనుకొని ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర 2 గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఆదిత్య ఓం. 6వ కంటెస్టెంట్గా నటి సోనియా ఆకుల బిగ్ బాస్లో అడుగుపెట్టారు. ఈమె రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన దిశ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మాట్లాడుతూ తాను బిగ్ బాస్కి రావటానికి ఒక కారణం ఉందని, డబ్బున్నవాళ్లు కోట్లు పెట్టినా ఇక్కడకు రాలేరని, ఇటువంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని, అలాగే నాకు వచ్చిందని చెప్పింది. అంతేకాదు, తనకు బిగ్ బాస్ హౌస్లో లిమిట్లెస్ గా ఫ్రెండ్స్ కావాలని చెప్పుకొచ్చింది సోనియా ఆకుల. 7వ కంటెస్టెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. బెజవాడలో బేబీలు బేబమ్మలు చాలా ఎక్కువ. అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది బేబక్క. అంతేకాదు, బేబక్క విజయవాడ గుంటూరు తిరిగినట్టు అమెరికా వెళ్తుంటానని, అక్కడ ఏ కార్యక్రమం ఉన్నా హోస్టుగా సింగర్గా ఎంటర్టైన్ చేయడానికి పిలుస్తుంటారని చెప్పుకొచ్చింది. అయితే హౌస్లో తనకు ఫుడ్ అన్లిమిటెడ్గా కావాలని చెప్పింది బేబక్క.
ఇక 8వ కంటెస్టెంట్ గా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆర్జే శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చాడు. రేడియో జాకీగా సంపాదించుకున్న పేరు కంటే రాజ్ తరుణ్ స్నేహితుడని అని చెప్పుకుంటూ తెచ్చుకున్న పాపులారిటీనే ఎక్కువ. సో శేఖర్ భాషను చూసిన వారందరూ ఈసారి గేమ్ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. శేఖర్ కూడా ఇంట్లో నన్ను మిత్రులుగా చూస్తే ఓకే, శత్రువుగా చూస్తే టైటిల్ పట్టుకుపోతా అని అన్నాడు. 9వ కంటెస్టెంట్ గా కిరాక్ సీత ఫేమస్ యూట్యూబర్. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా చేసింది. సో హౌస్ లో నాకు లిమిట్లెస్ గా నన్ను నేను నిరూపించుకునే అవకాశం కావాలి అని చెప్పింది. గతంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చేసి వివాదాస్పదంగా మారింది కూడా. 10వ కంటెస్టెంట్ గా నాగమణి కంట ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కథ వింటే అబ్బో ఇన్ని కష్టాలా అని కళ్ళనీళ్లు రాక మానవు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి మరో పెళ్లి చేసుకున్నా అడ్జస్ట్ కాలేకపోయానని చెప్పాడు. అలాగే తల్లి 2019లో క్యాన్సర్తో చనిపోయిందని, ఆ తర్వాత తొందరగా పెళ్లి చేసుకున్నా, పాప కూడా పుట్టింది. కానీ ఏమీ సాధించలేక యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేశా అని చెప్పాడు. కాబట్టి ఇది తనకి లైఫ్ అండ్ డెత్ ప్లాట్ఫామ్ అని, ఖచ్చితంగా టైటిల్ గెలవాలని అన్నాడు. 11వ కంటెస్టెంట్ గా స్టార్ మా సీరియల్ బ్యాచ్ నుంచి పృథ్వీరాజ్ ఎంట్రీ ఇచ్చాడు. మనీ, పేరు కోసం షోలోకి ఎంటర్ అవుతున్నా అని చెప్పాడు. ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్ ప్రేమ కావాలని, అందుకు తగ్గట్టుగానే తన గేమ్ ఉంటుందని చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. 12వ కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. ఈ హాట్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోవే పోరా షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించింది. తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్ గా కావాలని, ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తా అని కూడా చెప్పింది. 13వ కంటెస్టెంట్ గా ఢీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక ఎంట్రీ ఇచ్చింది. అయితే డాన్సర్ సాయితో ఆమెకు రిలేషన్ అంటూ అప్పట్లో పెద్ద ప్రచారం జరగటం, ఆ తర్వాత ఇది నిజం కాదని ఆమె తేల్చేసింది కూడా. అయితే హౌస్లోకి వచ్చిన నైనిక ఎప్పుడూ కెమెరా ముందు ఉండటమే తన కల అని చెప్పింది. డాన్సర్ కాకపోయి ఉంటే నటిని అయ్యేదాన్ని అని చెప్పుకొచ్చింది. 14వ కంటెస్టెంట్ గా వరంగల్ కుర్రాడు నబీల్ ఆఫ్రిది హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నబీల్ ఆఫ్రిది వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఈ సీజన్కు కెప్టెన్ లేడు, ఇమ్యూనిటీ లేదు, రేషన్ కావాలంటే ఖచ్చితంగా గెలిచి సంపాదించుకోవాల్సిందే. కాగా ఈ షోకి నిన్న రానా దగ్గుపాటి, నివేతా థామస్, నాని వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేసి హౌస్లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ను కూడా ఎంటర్టైన్ చేశారు. ఇక చివరికి అనిల్ రావుపుడి వెళ్లి కొంచెం హౌస్లో ఉన్నవారిని భయపెట్టాడు. ఫస్ట్లోనే ఎలిమినేషన్ అని ఓట్లు వేయించి మరీ నాగమణికంటను భయపెట్టాడు.